నమస్తే. రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు కనిపిస్తున్నాయి. సో అనేక మార్లు చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉన్నది బయట. ఓవైపు వానలు దంచి కొడుతున్నాయి, బట్ రాజకీయ నాయకులు మాత్రం ఒకరి మీద ఒకరు విమర్శలు ఆపట్లేదు. అది మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇక యుద్ధం మొదలుపెట్టినట్టే కనబడుతున్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాలు ఏదైతే ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు ఇటు అమీర్ అలీ ఖాన్ కావచ్చు, ఇద్దరి నియామకం మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. అండ్ దానికి తోడు అనేకమైనటువంటి అంశాలను వైపు కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నాడు. మరోవైపు ఇక ఓట్ చోర్ అనేటువంటి అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. సో ఓట్ చోడ్ గద్దె చోడ్ అనేటువంటి అంశాన్ని మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా బలంగా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు నిరుద్యోగుల అంశాలు కావచ్చు, లేకపోతే తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అన్నిటి గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో మొదటగా ఈ ఓట్ చోడ్ సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడారు. ఓట్ చోరీ అనేటువంటిది చాలా పెద్ద అంశంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఓట్ చోడ్ గద్దె చోడ్ అనేటువంటి అంశాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవాలనుకుంటున్నారు. సో అది ఏం చెప్తారు, దీని గురించి ఎటువంటి ప్రక్రియను మొదలు పెట్టబోతున్నారు? అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజకీయ వ్యవస్థలో అతి కీలకమైన వ్యవస్థ. అంటే రాజ్యాంగబద్ధ సంస్థల్లో అతి ముఖ్యమైనది. ఎందుకంటే రాజును ఎన్నుకునేది అదే. వెనుకటికి రాజు ఎట్లా వచ్చేటోడు అంటే, రాజుకు పుట్టే కొడుకు యువరాజు, యువరాజుకు పట్టాభిషేకం అయితే అది రాజుగా అయ్యేటోడు. కానీ ఇప్పుడు రాజును చేసేది ఆ ఓటే. ఆ ఓటేసేటోరు ఎవరు అని అంటే ఒక సామాన్య ప్రజల నుంచి ఎవరైనా ఈ దేశంలో దాన్ని ఒక రకమైన ఏమంటాము కన్ఫ్యూజన్ను ఒక 5-6 సంవత్సరాల నుంచి క్రియేట్ చేసిండ్రు. 2018 తెలంగాణ ఎన్నికలే దానికి మూలం, దానికి నేనే సాక్ష్యం కూడా. సో నేనేసిన ఎలక్షన్ పిటిషన్, కానీ 18 ఎలక్షన్ పిటిషన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు రజత్ కుమార్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. 25 లక్షల ఓట్లు తీసేసిండ్రు. తుంగతుర్తిలో కూడా ఒక 15,000 పైచీలకు ఓట్లు పోయినాయి. అట్లా ప్రతి నియోజకవర్గంలో మినిమం 10,000, మ్యాక్సిమం 30,000 పోయినాయి. సో దాన్ని మనం కోర్టులో వేస్తే ఆయన సింపుల్గా సారీ తప్పైందని చెప్పింది. అట్లనే ఇప్పుడు దాన్ని ఆ ప్రాక్టీస్ని ఇలా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఆ రోజు కూడా పూర్తి స్థాయి నివేదిక నేను ఏఐసిసికి, రాహుల్ గాంధీ గారికి కూడా అప్పుడు అందజేసిన. ఏంటి, ఇట్లా రిప్లికా ఉన్నాయి, బూత్లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ వస్తున్నాయి, పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. నా కేసే అది. ఇప్పటికీ అది హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు నేను మళ్ళీ పోయినా. సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టు డైరెక్షన్ రావాలంటే ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఇది జరుగుతుందని చెప్పి లోతుగా మేము వెళ్ళినా తెలిసినవి ఏంటంటే, ఎక్కువ ఓట్లు ఉండడము, లేదంటే లేని ఓట్లు పడడము, లేదంటే ఒక మనిషి మీద ఇంకెక్కువ ఓట్లు రావడం. ఎందుకు పెరుగుతాయి? మన దగ్గర 1050 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అని అంటే ఎట్లా పెరుగుతాయి? ఉన్న వాళ్ళకి ఇప్పుడు బూత్లో 300 ఓట్లు ఉంటే 300 ఓట్లు పడాలి, కానీ 350 ఓట్లు ఎట్లా పడతాయి? అది మనకాన్నే తెలంగాణలో జరిగింది. అది దేశవ్యాప్తంగా ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు బీహార్ మేజర్గా, బీహార్లో ఇప్పుడు 65 లక్షల ఓట్లు కొత్త పెరిగినాయి, కొన్ని తీసేసిండ్రు. తర్వాత మహారాష్ట్రలో 1 కోటి ఓట్లు. లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు 6-7 నెలలే తేడా ఉంది. 5 నెలల్లోనే నీకు ఆ ఫార్మేట్ వచ్చింది కదా, ఇది ఓట్ లిస్ట్ 1 crore ఎక్కువ వచ్చినాయి. అట్లనే వాళ్ళు గెలిచింది. ఇంకా అదొక రాకెట్ సైన్స్ లాగానే అది. ఎట్లా ఎన్ని ఓట్లు ఉంటే ప్రత్యర్థి ఓడిపోతాడు, ఎన్ని ఓట్లు కలిపితే, ఎన్ని ఓట్లు తీసేస్తే, ఇదంతా ఒక మ్యాథమెటికల్ సైన్స్ అది. ఎందుకంటే ఇది అంటే లోతైన అధ్యయనం చేస్తే కానీ సామాన్య ప్రజలకు అర్థం కాలేని పరిస్థితిని ఈరోజు చాలా రోజుల నుంచి రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్ స్టడీ తర్వాత ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో బేస్ అయింది. 40 ఎలక్షన్ పిటిషన్స్ చేసింది మా వాళ్ళు. లాస్ట్ మినిట్లో ఎలక్షన్ అందరూ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా హర్యానా కాంగ్రెస్ గెలవబోతుందన్న దాని దగ్గర హర్యానాలో బీజేపీ గెలిచింది. ఎట్లా? ఇవన్నీ కూడా పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా రావడం. ఈ కొత్త ఓట్లు ఏవైతే ఉంటాయో అవి ఒక మెకానిజంతో వేయడం, అవి ఎక్స్ట్రా రావడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఆటం బాంబు లెక్క దీన్ని పేల్చాలనే ఉద్దేశంతో స్టడీ అంతా చేసిన తర్వాత మొన్న మేము అప్పుడు ఏసీసీలోనే ఉంటుంది, ఆ రోజు ప్రెస్ మీట్ రోజు, రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ రోజు
మేమనుకున్నాం ఆటం బాంబ్ అని అంటే ఏ తరహా ఆటం బాంబ్ నేను అనుకున్న ఈవీఎంలకు సంబంధించారు అనుకున్నా. ఓకే. ఈవీఎం కాదు నాకు తెలిసి, నేను అనుకుంటున్నా ఈసీ చేస్తున్న తప్పుల మీదనే ఆయన పెద్ద ఎత్తున దాడి చేసిన పరిస్థితి. నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఎలక్షన్ కమిషన్ మీద ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలే కాదు, దానికి సంబంధించిన వివరాలతో పాటు ఎలిగేషన్స్ కాదు, స్టేట్మెంటే ఇచ్చిండు, యు ఆర్ ది థీఫ్ అని. ఓకే. ఎలక్షన్ కమిషన్నే నువ్వే దానికి సంబంధించి చేస్తున్న దొంగ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దానికి సమాధానం చెప్పకుండా ఏమంటది, నీ దగ్గర ఉన్న దాని మీద నాకు సంతకం పెట్టి నేను ఎంక్వైరీ చేస్తా, లేకపోతే నువ్వు సారీ చెప్పు అంటారు. ఇంత కేటగరికల్గా ఓట్లకు సంబంధించి ఒక దగ్గర 10, ఒక దగ్గర 20, ఒక్కొక్కల ఓట్లు మనకు 1 ఓట్ 1 వాల్యూ, 1 మ్యాన్ 1 ఓట్, 1 ఓట్ 1 వాల్యూ. ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా, అంతకుముందు ఓట్లు ఎవరికి ఉండే, రాజులకు, సామంత రాజులకు, భూస్వాములకు, లేకపోతే అక్కడ భూస్వాములకు పెట్టుబడిదారు పెట్టే వాళ్ళకు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకు, లేకపోతే ఏమంటారు జమీందారులకు, జాగీర్దారులకు ఓట్లు ఉండేది. బ్రిటిష్ కాలంలో కూడా ఓట్లుంటే ఇట్లా ఉండేది ఓట్లు. కానీ ఇలా సామాన్యునికి ఓటు ఇచ్చిన దాన్ని ఏ విధంగా ట్యాంపర్ చేస్తుండ్రు, ఓట్ ట్యాంపరింగ్ ఇది కంప్లీట్గా. ఇప్పుడు నాకు ఒకటే ఓటు ఉండాలంటే 10 ఎట్లా ఓట్లు వచ్చినాయి, 10 రావద్దు కదా, 10నే వేయడు కదా ఒక ఓటర్, నీకు వచ్చిన ఓటు నువ్వే వేస్తావు. కానీ ఆ 9 ఓట్లు ఎవడు వేస్తున్నాడు, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఓట్ చోరీ ద్వారా వచ్చిందని మీరు ఆరోపణ చేస్తున్నారు. బట్ ఇక్కడ తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఇక్కడ ఎట్లా అధికారంలోకి వచ్చిన ఒక ప్రశ్న కూడా వస్తుంది. చెప్తారు 90 సీట్ల పైచిలుకు రావాలి మాకు. ఎందుకంటే మా అంచనా, నేను మా ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి వారితో కలిసి నేను ప్రచారానికి పోయేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఏది దొర్లినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కొన్ని సందర్భాల్లో అని చెప్పి నాకు జాగ్రత్తలు చెప్తుండేటోడు పోయేటప్పుడు. ఎట్లా ఎన్ని వస్తాయన్నా నేను అడుగుతుంటే, అంటే 90 దాటుతాయి మనకు డెఫినెట్గా అంటే, అంటే నాకేమో ఈ ఎనాలిసిస్ ఇవన్నీ ఏంది గ్రౌండ్ లెవెల్ ఎనాలిసిస్, నేను అప్పుడు ఆ నెల రోజులంతా మనం ఢిల్లీ అటు ఇటు ఉన్న వాళ్ళు పెద్ద, కానీ ప్రభుత్వం వస్తుంది కానీ 90 వస్తాయా అనే ఆలోచన ఉండే. 90 64కు తగ్గిందిగో ఈ ఓటు చోరీ వాళ్ళకి. ఓకే. అది 2018లో కూడా జరిగింది. 2018 ఎన్నికల్లో మోడీ కంప్లీట్గా కేసీఆర్కు ఆథెంటికేషన్ ఇచ్చేసింది. వీవీప్యాట్లు ఫస్ట్ పెట్టింది కూడా, అంటే దొంగతనానికి సాక్ష్యం ఏంటి అంటే వీవీప్యాట్ అంటే స్లిప్పు, మనం చేయి గుర్తు కోటేస్తే చేయి గుర్తుతోనే ఒక స్లిప్ పోయి దాంట్లో ఈవీఎం దాంట్లో పడుతుంది, అది మన బాక్స్లో పడుతుంది. అవి లెక్క పట్టమనేది కదా నేను నా పంచాయతీ, నా 20 ఈవీఎంలు చెడిపోయినాయి కదా, నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మీద నాకు నమ్మకం లేదు, ఓకే, నాకు వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టండి అని అన్న. ఇంతవరకు లెక్క పెట్టలే. 18 అట్లనే ఉన్నాయి, 2 లెక్క పెట్టిండ్రు, రెండిట్లలో తేడా, ఒక దాంట్లో 18 వచ్చినాయి, ఒక దాంట్లో 45 వచ్చినాయి తేడా. నాకు పాజిటివ్ వచ్చిన ఓటును అటేసింది. ఈ 18 లెక్క పెట్టామంటే రూల్ బుక్లో ఏం రాయాలో లేదనే కదా కొట్టేసింది. అంటే వీవీప్యాట్ పెట్టి కూడా, దొంగతనానికి సాక్ష్యాన్ని పెట్టి కూడా దొంగతనం ఎట్లా చేయొచ్చో తెలంగాణ ఎన్నికల్లో నిరూపించిండ్రు వాళ్ళు. దీన్ని దేశవ్యాప్తంగా ప్రాక్టీస్ చేయడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు. దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు, తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కాక. దొంగతనం చేసిన ఎవరు కూడా ఇప్పటికి మేము సంతృప్తిగా మేము దొరకకుంటున్నామన్నా కూడా వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి వేటాడి ఈ నివేదిక రాహుల్ గాంధీ గారు ప్రపంచ ప్రజల ముందు పెట్టిండ్రు. అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా పిలువబడుతున్న భారతదేశము ఎన్నికల యొక్క నిర్వహణ ఇంత రెండే వాటికి మెయిన్ గోల్స్ ఎలక్షన్ కమిషన్కు. ఒకటి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం, రెండవది స్వేచ్ఛగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ను దేశ ప్రజలకు ఇవ్వడం. ఇది ఒక అతిపెద్ద సాహసోపేతమైన చర్య. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు పెట్టేటప్పుడు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతులు ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంటుంది, తర్వాత అన్ని రకాల చట్టాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అంత పవర్ఫుల్గా నీకు రాజ్యాంగం కల్పించినప్పుడు నువ్వు ఇంత లేకి పని చేస్తే నిన్ను ఎట్లా నమ్మాలి? కాబట్టి ఏమంటాము, కంచే చేను వేస్తే అన్నట్టుగా ఎలక్షన్స్ నిర్వహించాల్సిన నువ్వే ఇంత దిగజారే ప్రయత్నం చేశారంటే ఎవరు చేయించిందనంటే ఇమ్మీడియట్గా మోదీ కొరకు చేసినట్టే కదా. ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? కాంగ్రెస్ ఓట్లే పోతున్నాయా? బీజేపీ ఇతర ఓట్లే పోతున్నాయా? మరి బీజేపీ ఓటు పోవట్లేవా? వాళ్ళు ఎలక్షన్ కమిషన్ డిఫెండ్ చేస్తుండ్రు. అంటే గుమ్మడికాయల దొంగ అని మనం ఈసీని అంటే
వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. ఎందుకు మీరు స్పందించాలి? మీ ఓట్లు కూడా పోతాయి కదా. ఎలక్షన్ కమిషన్ ఒకవేళ వాళ్ళే తీసేయాలి వీళ్ళే తీసేయాలని అనుకుంటే, కాబట్టి మీకు పోవట్లేవు, ఇతర పార్టీలే పోతున్నాయంటే మీకు ఫేవర్గా చేస్తుండ్రు కాబట్టి, ఆ దొంగతనం చేసేది మీకు కాబట్టి ఇప్పుడు ఇవాళ ఓట్ చోరీ గద్దె చోడు అనే ఒక నినాదంతో అంటే ఓట్లు చేసేటోడు గద్దె దిగాలి అంటున్నాం. ఇంకా ఆయన దిగడా అనేది తర్వాత విషయం. కానీ ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున, తెలంగాణలో కూడా ఇప్పుడు తెలంగాణలో మీరు గెలిచిండ్రు కదా అనే కాన్సెప్ట్, గెలిస్తే జరిగిన దొంగతనాన్ని కాదంటారా? ఓకే, 90 సీట్లు రావాల్సిన దగ్గర 64 సీట్లు వచ్చిన పరిస్థితి మాకు తెలుసు. చాలామంది స్మాల్ మార్జిన్స్తో పోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవైపు పూర్తి థంపింగ్ మెజారిటీ వచ్చింది, ఒకవైపు అక్కడక్కడ 10,000, 5,000, 3,000తో గెలిచినవి ఉన్నాయి. ఓడిపోయినవి కూడా అదే స్థాయిలో పోయినాయి. మొన్న ఫిరోజ్ ఖాన్ మీరు కూడా చూస్తుండొచ్చు, గాంధీ భవన్లో ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చాడు. భారీ స్థాయిలో ఆధారాలు తీసుకొచ్చి మీడియా ముందు పెట్టిండు. నేను 1000-2000 ఓట్ల తేడాతో ఓడిపోయినా అది కేవలం ఈ ఓట్ చోరీ వల్ల, ఈ బోగస్ ఓట్ల వల్ల అని అన్నాడు. సో అటువంటి వాళ్ళకి నిజంగా అన్యాయం అంటారు? అటువంటి వాళ్ళకి అన్యాయం కాదు, అటువంటి ఓడిపోయే అన్నీ కూడా ఇట్లాంటి వాటి వల్లనే. ఓకే, ఇప్పుడు నేను 1857 టెక్నికల్గా నా ఈవీఎంలు 18 అట్లున్నాయి. ఓకే, 11,000 ఓట్లు అవి. దాంట్లో అన్నీ నాకు సంబంధించిన విలేజెస్ పాయింట్అవుట్ చేసుకున్నాం, అవే చెడగొట్టి ఆడబెట్టిండ్రు. వాటిల్లో వస్తే 3-4 వేల మెజార్టీతో మేము గెలిచేది అట్టిచ్చేసిండు మార్జిన్కి తీసుకొచ్చి. నేను ఇంకా చాలా అడిగిన, ఏమని, ఒకటేమో పోస్ట్ 5 PM 5 గంటల తర్వాత పెరిగి ఏమంటారు పోలింగ్ శాతం అతి ఎక్కువగా ఉంటున్నది ఒకటి. రెండవది ఏంటిది, ఇప్పుడు ఈ ఏవైతే ఎన్నికల నిర్వహణలో మీరు అనుసరిస్తున్న విధానాల మీద వీళ్ళు ప్రతి దగ్గర వీడియో రికార్డు ఉంటుంది, వీడియో లేవు. ప్రతిదీ ఇన్ కెమెరా జరుగుతుంటుంది కదా, ఓటింగ్ నుంచి మొదలు పెడితే. అసలు నాకు కౌంటింగ్ ఇన్ కెమెరానే కావాలి, కౌంటింగ్ సందర్భంలో ఏం జరిగిందని. నేను ఇంకోటి కూడా అడిగిన, 12-1కి మొదటి ఎన్నిక ఫలితం వస్తే నాది రాత్రి 9 గంటల వరకు ఎందుకున్నది? 8-9 గంటలకు నాకు డిక్లరేషన్ టైం ఉంటుంది కదా. మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ల అందరికీ కూడా వెనకకు పెట్టేసి వాళ్ళని ఓడగొట్టేసింది. అదే కాంగ్రెస్ ఓడిపోయి ఇమ్మీడియట్గా ఇచ్చేసిండ్రు. ఇప్పుడు మనకు 11 గంటలకు ట్రెండ్స్ వస్తాయి కదా, బట్ ఫటాఫట్ కొట్టేసి వాళ్ళకి ఓటమి ఇచ్చేసిండ్రు. కానీ మేము గెలిచే దగ్గర వాటిని స్లో చేసి అంటే అక్కడ ఏదో డ్యూరింగ్ ద కౌంటింగ్ ప్రాసెస్ కూడా ఉంది. అసలు ఇప్పుడు ఆయన ఒకే ఒక్కటి బయట పెట్టింది రాహుల్ గాంధీ గారు, ఏంటిది, ట్రిప్లికా అంటే ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండడం, ఉన్న ఓట్లు తీసేయడం, ఇవి 2. తర్వాత ఏంటిది, లేని ఓట్లు ఉండడం, క్రియేట్ చేయడం. ఈ 3 రకాల ఆయన దీనికే పరిమితమైంది. ఎలక్షన్ ప్రాసెస్లో ఈవీఎం కౌంటింగ్లోనో ఈవీఎం ప్రీ ఎలక్షన్ పోస్ట్ ఎలక్షన్ కూడా పెట్టుకోలేము. ఓన్లీ ఎలక్షన్ కమిషన్ మీరు నమోదు చేస్తున్న ఓటరు పత్రాలలో అధిక ఓట్లు ఎట్లా వస్తున్నాయి, ఉన్న ఓట్లు ఎందుకు పోతున్నాయి, లేని ఓట్లు ఎట్లా వస్తున్నాయి అనేది చర్చ. దానికే సమాధానం చెప్పలేక అలా ఎలక్షన్ కమిషన్ బిక్కుమంటున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు బీజేపీ దానికి ఏం చెప్పుకోలేదు, చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. గుడ్డిగా ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయడం తప్పితే అంతకు మిక్కిలి బీజేపీ ప్రభుత్వం చేసేది ఏం లేదు. కాబట్టి ఇది దేశ ప్రజలకు తెలవాలి. మనం వేస్తున్న ఓటు ఎటు పోతుందో కూడా తెలవాలి కదా, అది తెలుసుకునే హక్కు మనం కలిగి ఉన్నాం కదా. ఇప్పుడు మన గదరన్న పాట ఉండే ఒకటి, అది వేసినప్పుడు గుర్తుంది కానీ ఎటు వేసిందో తెలియదని ఒక తాగుబోతు వాడుతున్నట్టుగా ఆయన ఒక పాట ఉండే. ఇప్పుడు కరెక్ట్గా నువ్వు నిజాయితీగా ఓటు వేసినా కూడా ఆ ఓటు ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఒకటైతే, అసలు నీ ఓటు ఆల్రెడీ వేసి ఉందా కూడా నీకు తెలియని స్థితి. నువ్వు వేస్తున్న ఓటు, నీ ఓటుతో పాటు ఒక 10 ఓట్లు పడుతున్నాయో, 2 ఓట్లు పడుతున్నాయో, 3 ఓట్లు పడుతున్నాయో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి అనుమానాస్పద స్థితిలో భారత ప్రజాస్వామ్యం ఉండడం అనేది చాలా బాధాకరం. అదేంటంటే రాజ్యాంగాన్ని ఒక రకంగా నా దృష్టిలో అవమానపరచడం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఓటు అనేది
ఓటు చాలా మందికి ఓటు విలువ ఇంకా అర్థం కావట్లేదు. మీ ఓటుకు పుట్టినోళ్ళే నాయకులు అనే విషయం వాళ్ళకి తెలిస్తే మీ ఓటుకి ఎంత పవర్ఫుల్లో తెలుస్తుంది. ఆ క్యాంపెయిన్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. ఇక మీకు ఇప్పుడు ఓటు నమోదు ఉంటుంది కదా, దాన్ని స్లిప్ ఇస్తారు కదా. ఇంతకుముందు మనం పోయి పోలింగ్ బూత్ల కాడ కూర్చొని ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో స్లిప్ ఒక చేంజ్ ఏమొచ్చింది, పోలింగ్ చిట్టీలు పంచాలి. పంచిన వాళ్ళకు పోలింగ్ బూతే అంటుంటుంది కూడా వెనక ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. అవుతామైతే ఇప్పుడు స్కాన్ చేసుకొని కూడా చేసుకునే వ్యవస్థ వచ్చింది. కానీ ఓటు ఉన్నదో లేదో చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇప్పుడు ఆ 85 లక్షలు 65 లక్షలు తీసేసిన ఓట్ల వివరాలు ప్రకటించంటే నో అంటారు. వాడు తీసేసిన వాడు ఉన్నాడు, వాడు అవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ మామూలుగా ఏం చేస్తారు, మినిమం 6 months బిఫోర్ పెడతారు. ఇప్పుడు నీకు అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ ఉంటే నువ్వు జూలై నుంచి మొదలు పెడితే అది ఏదో పని చేసడానికి చేసినట్టుగా కాకుండా తూతూ మంత్రంగా దాన్ని చేసి పడేయడానికి జరిగింది. కాబట్టి అతిపెద్ద డేంజర్ ఇలా డెమోక్రసీకి ఇలా ఓట్ చోరీ వచ్చింది. కాబట్టి ఓట్ చోరీ మీద దేశ ప్రజలందరూ కూడా ప్రశ్నించండి. రైట్. ఈ ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎట్లా చూస్తారు? కోదండరామైనా అమీర్ అలీ ఖాన్ అయినా ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటిది? ఇప్పుడు సెప్టెంబర్ 15 నాడు తెలుస్తుంది. ఒక ఎస్ఎల్పి ఇంప్లీడ్ అయి చేయాల్సింది దానికి సంబంధించి. ఎందుకంటే గత ప్రభుత్వము ఒక ఇద్దరిని నామినేట్ చేసింది గవర్నర్ కోటాకు. అక్కడ గవర్నర్ గారి డిస్క్రిషనరీ పవర్ని ఉపయోగించి వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వీళ్ళకి గవర్నర్ కోటా కింద నేను ఇవ్వను అన్నది. ఎందుకంటే స్పెషల్గా తన కోటా అది. దాని మీద వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే స్టే ఇచ్చింది. హైకోర్టుకు పోయినారు. హైకోర్టు నుంచి ఆడ చెల్లకపోతే సుప్రీంకోర్టుకు పోయిన స్టే ఇచ్చిండ్రు. స్టే ఇచ్చిన తర్వాత వీళ్ళు రాజకీయ నాయకులు అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వీళ్ళని కాకుండా మేము ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటామని మేము కోర్టుకు పోయినాం. ఆ స్టేను వెకేట్ చేసినప్పుడు మేము ఏం చేసినాం, ఇంకా అది పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరగలేదు. వారు చేసుకునే హక్కును కల్పించిండ్రు. ఏంది స్టే వెకేట్ అవ్వడం వల్ల మేమేం చేసినాం, దాన్ని కోదండరామ్ గారిని అమీర్ అలీ ఖాన్ కానీ ఈయన ఇద్దరు అకాడమిక్సే. ఇప్పుడు మా శ్రవణ్ గారు ఏం కోట్ చేసుకున్నారో 2023లో ఏం కోట్ చేసిండ్రు, ప్రొఫెసర్గానే వారు చేసిండ్రు. నేను రాజకీయ నాయకుని అయినా కూడా నేను ప్రొఫెసర్ని అనే దాని మీదనే వారు తెచ్చుకున్నారు. ఆయన సామాజిక ఉద్యమకారుడిగా మా సత్యనారాయణ గారు వారిని ఎరకల సామాజిక వర్గం నుంచి ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ రియల్గా కనుక వాళ్ళకి నిజంగా ఇవ్వాలనుకుంటే ఆయనే ప్రధానంగా ఉండి చేసే అవకాశం ఉండే. కానీ ఏమో ఇస్తున్నాం మా ఆయన అన్నట్టుగా ఇచ్చేసిండు, కామ్గా కూర్చుండు. అది లీగల్గా సమస్య వచ్చింది. మేము ఆ గవర్నర్ గారి తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ క్యాండిడేట్లను పెట్టాం కదా మేము. అప్పుడు ఖాళీలు ఉన్నాయి చేయబట్టి మేము ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేసినాం. ఏంటిది అది, ఆయన పత్రికా సంపాదకుడిగా ఉన్నారు, వీరు ప్రొఫెసర్గా ఉన్నారు. జనసమితికి సంబంధించిన అధ్యక్షుడు కదా అని అంటే అది తర్వాతి కాలంలో. కానీ ఆయన కంప్లీట్గా రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ కాలం కాదనిలేము. ఇప్పుడు దయాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పూర్వాంకం లేని ఉద్యమకారుడు అనేది ఉంటుంది కదా, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినోడు అయితే ఉంటుంది కదా రికార్డ్. దాన్ని బేస్ చేసుకున్నది డిస్క్రిషన్ ఆఫ్ ది గవర్నర్. ఈ గవర్నర్ ఇచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఇప్పటి వరకు జడ్జిమెంట్ ఇప్పుడు వచ్చింది కదా, 2 సంవత్సరాల కాలం పాటు 2 ఎమ్మెల్సీలను ఖాళీగా ఉంచే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదు. ఎందుకు మండలి చైర్మన్ గారైనా ఇటు ప్రభుత్వమైనా వాటిని అట్లనే ఖాళీ పెట్టడం అనేది అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఫుల్ఫిల్ చేసినాం మేము. దాన్ని కోర్టు ఏమన్నది, మీరు ఇప్పటి వరకైతే నేను ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ఎన్నిక నాకు తెలియదు, అసలు అది చెల్లదు అనేది కామెంట్ చేసింది. దాని సుప్రీంకోర్టుకున్న పరిధిలో ఆ ఎవిడెన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత ఎస్ఎల్పి వేసి ఉంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, అంటే ఓత్ తీసుకున్న తర్వాత శాలరీస్ వచ్చినాయి, వాళ్ళు ప్రజల కొరకు కొట్లాడుతున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ సమాచారం ఇవ్వడంతో పాటు ఆ ఎన్నిక ఎందుకు వాయిదైందనేది కూడా మేము 17వ తారీఖు జరిగే వాదనలో మేము సుప్రీంకోర్టు వారికి నివేదించాలి. దాని తర్వాత నిర్ణయం వాళ్ళని బట్టి ఉంటుంది, ఫైనల్ జడ్జిమెంట్. మేము మళ్ళీ చేసుకోవచ్చు అంటే కూడా మేము వాళ్ళని అపాయింట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి వాళ్ళది రద్దు అయిపోయింది, వాళ్ళని కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి కాంగ్రెస్కి ఇది చంపపెట్ట అంటుంది కదా బీఆర్ఎస్, నిజమే అనుకోవాలి.
నాకు తెలిసి అంటే ఇది సగం ఏమంటాము సగము సమాచారంతోనే మాట్లాడుతున్న వాళ్ళు అది చెప్తున్నాం. తనకు పరిధిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకెట్లుంటుందంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ ఎలక్షన్ పిటిషన్ వేసిండు. రేపు అద్దంకి దయాకర్ వైపు పాజిటివ్ తీర్పు వస్తుంది. తీర్పు వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్కి పోయినప్పుడు నీ కాలం ఉన్నదా? మళ్ళీ నువ్వు 2018కి వెళ్ళిపోతావా? వెళ్ళిపోలేం, అయిపోయింది. వేములవాడ స్టోరీ కూడా అదే కదా. 2018కి వెళ్ళిపోలేవు ఒకటి. రెండోది నిన్ను ఎమ్మెల్యేగా ప్రకటించుతుండొచ్చు కాక, కానీ ఎమ్మెల్యేగా నువ్వు తుంగతుర్తికి ఉండగలవా? లేదు. నీకు శాలరీ ఇస్తుండొచ్చు కాక, ఎమ్మెల్యేగా నిన్ను ట్రీట్ చేస్తుండొచ్చు కాక, అంటే ఇట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటిది కోదండరామ్ గారిదే ఉన్నది. ఇప్పుడు వారి ఎన్నిక రద్దు అని అన్న తర్వాత న్యూ ఫ్రెష్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మేము వాళ్ళకి కాదని ఇంకెవరికి ఇస్తాం చేయమన్నప్పుడు? పాత వాళ్ళకి ఇవ్వమంటానికి అవకాశం ఎందుకు లేదంటే ఏ కారణాల చేత వాళ్ళని కాదని రిజెక్ట్ చేసిండ్రో వాళ్ళకి తెలుసు. వారే ఒకరు ఎమ్మెల్సీ అయ్యిండ్రు మళ్ళీ. ఎవరు? శ్రవణ్ గారు. ఒకప్పుడేమో ఏమంటారు అకాడమిక్ ఎమ్మెల్సీ అయ్యిండు, అకాడమిక్గా గవర్నర్ కోటాలు అయ్యిండు. మరి ఇప్పుడు పొలిటికల్ ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంటే అది పొలిటికల్. సో సత్యనారాయణ గారి విషయంలో చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ దేన్ని అపాయింట్ చేయాలనేది కూడా సుప్రీంకోర్టు డిక్టేట్ చేయలేదు. ఓకే. సో అది గవర్నర్ డిస్క్రిషన్. ఆ కాలం అనేది గత కాలం అనేది లేదు. కాబట్టి ఈ కాలానికి ఏం చేయాలనేది గవర్నమెంట్కు సూచిస్తుంది. సుప్రీంకోర్టు చెప్పినట్టు చేస్తాం. కానీ వీళ్ళ శునకానందం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కేటీఆర్ ఒకడు, వాళ్ళు ఒకరు, వీళ్ళు ఒకరు, సుప్రీంకోర్టు తీర్పు అది తీర్పు ఏమిచ్చింది? అసలు తీర్పే అది ఇంటీరియం ఒక ఆర్డర్ టైప్. అది అరే నాకు తెలియకుండా ఎమ్మెల్సీలు ఎట్టయింది మీరు కావడానికి అవకాశం లేదని తన రైట్ అది. ఎందుకు? తనకున్న సమాచారం మేరకు సుప్రీంకోర్టుకు పోయి అయితే ఇప్పుడు కోదండరామ్ గారు ఎమ్మెల్సీ అయినరు, లేకపోతే అమీర్ ఖాన్ గారు ఎమ్మెల్సీ అయినరని ఎవరు చెప్పలేదు. వీళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు పోయి ఎవరు? శ్రవణ్ గారు, మన సత్యనారాయణ గారు చెప్పిండ్రు. కాబట్టి అట్లెట్లయితుంది? అట్లా కాకూడదు కదా. ఫైనల్ జడ్జిమెంట్ కాలేదు కదా, అయినాక చూద్దాం. ఇప్పటివరకైతే మిమ్మల్ని నేను ఎమ్మెల్సీలుగా నేను గుర్తిస్తట్లేను అన్నది. కానీ గుర్తించడం కాదు, చట్టసభలో ప్రమాణ స్వీకారం కూడా చేసింది. సో ఇది సుప్రీంకోర్టు హౌస్కు సంబంధించి సేమ్ స్పీకర్ టాపిక్ ఎట్లుంటుందో చైర్మన్ కూడా అట్లనే ఉంటుంది. చైర్మన్ ఓత్ తీయించిండు కాబట్టి. సో మళ్ళీ క్వాసి జ్యుడిషియరీ వర్సెస్ జ్యుడిషియరీ అవుతుంది. సో ఫైనల్గా మళ్ళీ మండలికి రావాల్సిందంటారు ఈ అంశం. సో మన ఎమ్మెల్యే కొనుగోలు ఫిరాయింపుల అంశం తాను జడ్జిమెంట్ ఇవ్వగలుగుతుంది, ఇంప్లిమెంట్ చేసేది మళ్ళీ మండలి. రైట్. సో ఇక దాంతోపాటు కేటీఆర్ ఒక కామెంట్ చేసిండు. సో నిజంగానే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చామని అంటున్నారు కదా, ప్రజల్లోకి వెళ్ళి అదే మాట చెప్పండి, దమ్ముంటే నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను మీ మంత్రులకు, మీ ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని ప్రజల ముందు చెప్పడానికి? అది కాలం చెల్లిన స్టేట్మెంట్ కేటీఆర్. అసలు ఫస్ట్ నీకు మేము ఏం ఫుల్ఫిల్ చేసినామో చెప్పగలుగుతాను? ఆ దమ్ముందా నీకు? మేమేమేమి ఇచ్చినామో కనీసము మీ ప్రాపగండా టీంతో చేస్తున్న పిచ్చి ప్రచారాలు తప్పితే, ఏమేమి చేసినామో తెలియకుండా మాట్లాడే అజ్ఞానపూరిత మాటలు తప్పితే నీలో ఏముంది దమ్ము? అసలు ఎవడు పట్టించుకుంటాడు ఫస్ట్? అది కదా చర్చ. ఎవరన్నా నీకు రెస్పాండ్ అవుతున్నారా? మేము పార్టీ ఇంట్రెస్ట్ ఉండాలి, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నాలాంటి నీకు రెస్పాండ్ అవుతుంది. కానీ మీకు ఎవరు కూడా స్పందించరు. నువ్వు తొడగొట్టిపోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటేనే ఎవడు పట్టించుకోలే. నేనంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ పథకాలు మేము చేసినామో చెప్పండి, అప్పుడు మనం ఆలోచిద్దాం. ఓకే. ఏవి మిగిలి ఉన్నాయో తర్వాత ప్రజలు తేల్చుకుంటారు. చేసిన వాటిని పక్కన పెట్టి చేసిన వాటిని చెప్పకుండా ఇవాళ కొన్నిటిని మిగిలిన వాటి విషయాల చర్చ పెడుతున్నారు. మీరు హక్కు, అది కాదని లేదు. 2500 మహిళలకు ఇవ్వాలని కొట్లాడని ప్రజల తరపున కొట్లాడమే. కానీ అసలు 6 గ్యారెంటీల హామీనే కాలేదు అని చెప్పే ఈ దరిద్రపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి దొంగ తెలుగులు అంటున్నా. ఇలా ఫ్రీ బస్ ఇస్తే ఏం చేసినావు? నువ్వు ఆటో పట్టుకొని తిరగలే. ఇలా 200 యూనిట్లు కరెంట్ ఇచ్చేది నీ కళ్ళకు కనబడట్లే. ఇలా చూడండి, ఏంది మన గ్యాస్ బండ 500 రూపీస్ సబ్సిడీ మేము భరిస్తలేదా? ఇలా దాదాపు నేను అనుకుంటున్నా మీరు వేసిన నోటిఫికేషన్లు లీకులై పిల్లలంతా
ఇలా సమస్యల్లో ఉంటే వాటిని మళ్ళీ నోటిఫికేషన్కు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాదాపు 52,000 నుంచి 60,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం నింపలేదా? మేమే కదా అది చేసింది. మీరెందుకు చేత 9 సంవత్సరాల నుంచి ఎందుకు కాలేకపోయింది? ఇప్పుడు మేము ఇచ్చిన హామీల్లో తీయండి ఒక్కొక్కటి. ఏది ఇప్పుడు సన్నబియ్యం అనేది ఎప్పుడైనా మీకు చేతనైందా? 9 సంవత్సరాలు ఉన్నారు, సన్నబియ్యం పండినాయి ఇక్కడ. సన్నబియ్యాల కోసం పండించమని మేము 500 రూపాయల బోనస్ ఇచ్చి పండించి ఇలా సన్నబియ్యం ఇస్తున్న పరిస్థితి. రేషన్ కార్డు ఇవ్వలేకపోయినారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇలా ముగ్గులు పోసుకొని కొందరి బునాది లెవెల్లో కొందరి పై లెవెల్కి వచ్చేస్తున్నాయి. మీకు కళ్ళకు కనపడకపోతే, మీకు కండ్లకు మత్తు ఉంటే, లేకపోతే కండ్లు కనబడకుండా మాట్లాడుతుంటే మీ దాన్ని ఎవడు ఛాలెంజ్ తీసుకోవాలి? వీటికి సమాధానం చెప్పు. ఇంకెన్ని చెప్పాలి? అట్లా మంత్రివర్గంలో తీసుకున్న అంశాలన్నీ ఎన్నిటి చెప్పాలి ఇట్లా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుండ్రు, ట్రోల్ చేస్తుండ్రు. ఏమని, నువ్వు పడవ వేసుకొని పోతుంటే ఇటువైపు పోతే ఈ ఊరు వస్తుంది, అమీర్పేట వస్తుంది, ఇటువైపు పోతే ఇటు వస్తుంది, ఇటు. మరి ఎందుకు హైడ్రాని ఎందుకు వ్యతిరేకించిండ్రు? సిగ్గుండాలి కదా మీకు. ఎంక్రోచ్మెంట్స్ అయితే సమస్యలు వాళ్ళు 10 ఏళ్ళు అంటే హైదరాబాద్లో వరదని ఆపలేకపోయారు అనుకుందాం, అదే లోతట్టు ప్రాంతాల్లోకి వరద పోయింది అనుకుందాం. బట్ ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం ఇంప్లిమెంట్ చేసింది? వరదని ఎంతవరకు తగ్గించింది? ఎన్నిటిని ఇప్పుడు ఎవడైతే ఎంక్రోచ్ చేస్తాడో, చెరువులను ఎంక్రోచ్ చేస్తాడో, దీన్ని చేస్తే పేద ప్రజలకు సంబంధించిన ఒక 2-3 ఇళ్ళు చూపించేసి పేద ప్రజలను కూలగొడుతుందని చెప్పేసి చేస్తారు. ఇలా హైడ్రా పోలీస్ స్టేషన్ పెట్టినాం ఎందుకు? ఎవరైతే నిజాయితీగా వాళ్ళ భూములు ఉంటాయో, వాళ్ళ ఇండ్లు ఉంటాయో వాటికి సంబంధించి వాదించుకోవచ్చు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు హైకోర్టు చెప్పించేవాడు చేసినాం. అదే ఇంకా చెప్తుంది. ఇప్పుడు మూసీ కూడా వచ్చింది. మూసీ మొత్తం ఎట్లా, ఏ విధంగా ఉప్పొంగి ఎట్లా లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు అవుతున్నాయో. మూసీ ప్రక్షాళన కూడా ఒక మంచిదనంటే మూసీ మీద ఒక రాజకీయం చేస్తుంది. అంటే మీకు ఏది చేసినా ఇప్పుడు వీళ్ళు మనకు 1,79,000 పైచిలకు కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. వచ్చినప్పుడు మరి వాళ్ళకు మనము స్థలం ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి, అవస్థాపన సౌకర్యాల కొరకు పవర్తో పాటు ఇంకా కొన్ని పెరిఫెరల్గా డిపార్ట్మెంట్స్ నుంచి ఇవ్వాలి. మనమే పెట్టుబడి పెట్టాలి వాళ్ళకు. ఫస్ట్ కంపెనీ సీడ్కి పెట్టుబడులకు వచ్చినాయంటే కంపెనీలతోని వచ్చేవి వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళకు సంబంధించినవి, కానీ మనం పెట్టుబడి పెట్టాలి. దానికి భూమి ఇస్తా అంటే హెచ్సియు భూముల మీద ఓ పెద్ద రాద్ధాంతం చేస్తారు. అసలు 400 ఎకరాలంటే అసలు తెలంగాణ సగమం వేసినట్టు చేసి పడేస్తారు. దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం ట్రోల్ చేస్తారు. మీరేమో 50,000 ఎకరాలు మొత్తం ఇలా అప్పనంగా కట్టబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఎవరెవరికంటే సొంత అనుయాయులకు. దాంట్లో జింకల్ని క్రియేట్ చేస్తారు, ఏనుగుల్ని క్రియేట్ చేస్తారు. మొత్తం అసలు ప్రపంచ పర్యావరణమే విధ్వంసం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని చేస్తారు. 400 ఎకరాలకు దాంట్లో 123 ఎకరాలు 110 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడానికి చేస్తే, అంటే మీరు ఏ పని చేయబోతే ఆడ అడ్డం పెట్టడం. ఇప్పుడు 2,500 ఉన్నది. ఇప్పుడు మనం మొన్న మొత్తం సెన్సెస్ తీసుకున్నాం తెలంగాణ. ఎలిజిబిలిటీ ఫ్యామిలీస్ ఏంది, ఏ మహిళలకు మనం ఇవ్వాలనేది మొడాలిటీస్ తయారు చేయడం. దానికి తోడు సరే ఎకనామిక్స్ ప్రతిసారి లేవు అని చెప్పడం కాదు, దానికి సంబంధించిన బడ్జెట్ దాన్ని ఒక క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 6,000 కోట్లు అయితే 12,000 కోట్లు అయితే వాటిని తీసుకొస్తూనే ఉంటుంది. అంటే మీకు ఏ పథకం మనం చేస్తేనేమో ఆ పథకం మీద ఈ వ్యంగ్యాస్త్రాలు లేదంటే పనికిరాని ఆరోపణలు చేసుడు. చెయ్యమంటే చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు అదే మళ్ళీ మీ వల్ల నష్టపోయినామని చెప్తే ఇక చూసిన ప్రభుత్వం మా దాని మీదనే పడుతుంది, కాళేశ్వరం మీదనే పడుతుంది, ఈ ఫార్ములా రేస్కి మీదనే పడుతుంది, మళ్ళీ ఏమన్నా ఉంటే దాని పవరు దాని పడుతుంది. మరి మీరు చేసిన అక్రమాలు అట్లా చచ్చిపాడబడ్డాయి, మరి ఏం చేయాలి? కాబట్టి అలా కేటీఆర్ చేసే ఛాలెంజ్ ఏదైతే ఉందో ఫస్ట్ వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. నేనంటున్నా మీ సిస్టరే మిమ్మల్ని పట్టించుకుంటలేదు. ఫస్ట్ అది చూసుకోరు. మీ ఇంటిని చక్కదిద్దుకోరు. ఫస్ట్ మీ బావకు మీ చెల్లెకు మీకు ఉన్న సమస్యలతోనే మీ పార్టీ కుదేలవుతున్నది. ఇలా మిమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఏం చేయగలుగుతాం? పూర్తి స్థాయి సామర్థ్యంతో మా మైండ్ అంతా పథకాల అమలు, ప్రభుత్వ పనితీరు మీదనే దృష్టి సారిస్తాం. కాబట్టి ఇలాంటి ఛాలెంజ్ల వల్ల టీఆర్పీ పెరుగుతుంది కానీ మిత్రుడా దీనివల్ల వచ్చేది ఏం లేదని పార్టీ కవిత పట్టించుకోవట్లేదని చెప్పేసి మీరు అన్నారు. సో ఎవరైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మన గువల బాలాజీ కావచ్చు, రేపో మాపో ఈ పక్కనే ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ ఇట్లాంటి వాళ్ళు కూడా
బీజేపీలోకి పోతున్నారని ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకు బీజేపీని వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఎందుకు కాంగ్రెస్ చూస్ చేసుకోవట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది, కాంగ్రెస్ మాకు ఇప్పటికే ఎక్కువైనరు. ఇప్పుడు ఉన్నోళ్ళు మళ్ళీ వచ్చినోళ్ళు ఇంకా వచ్చేటోళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా బీజేపీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. బీజేపీది కూడా తరతర ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మేము తీసుకోవాలంటుంది. బీఆర్ఎస్కు పోకపోవడం వల్ల బీఆర్ఎస్ నుంచి వెళ్ళినోళ్ళు బీఆర్ఎస్లో ఉండలేరు, ఎక్కడి నుంచైనా రావాలంటే కూడా బీఆర్ఎస్కి పోలేరు. కాబట్టి బీజేపీ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. సో అది అఫ్కోర్స్ బీజేపీ యాక్షన్ ప్లాన్లో ఒకటి అయి ఉంటుంది, కాదని లేవు. ఎందుకంటే కాంగ్రెస్ని వ్యతిరేకించేటోళ్ళు అయితే కాంగ్రెస్కి రాలేరు కదా. సో గతంలో కొన్ని ఇష్యూస్లలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు పోవాల్సి వస్తున్నది. ఇప్పుడు గోవాల బాలరాజు గారు కానీ ఇతర గతంలో వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా ఒకటైతే ఉంది కదా, ఏదో ఫామ్ హౌస్ కాబట్టి దాంట్లో తన యొక్క ఆలోచన తీసుకున్నట్టుంది. రెండవది నాకు తెలిసి ఏంటంటే బీజేపీ రేపు నేను ఇక్కడ రాజకీయం చేయాలంటే బీఆర్ఎస్ని కూడా గుంజుకోవాలనే ఒక ఆలోచనతో ఉంటుంది. నేను గతంలో చెప్పిన కదా ఒకటి థియరీ. ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతో కలిసి ఉంటారు, వాళ్ళతో పవర్ షేర్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళని పక్కన పడేస్తారు. అది శివసేనలో విషయంలో అది జరిగింది. ఎంత ఘోరమైంది! ఆ శివసేనలో చీలిక వర్గం నాయకుంది శివసేన పార్టీ అయింది, శరద్ పవార్ తమ్ముంది ఎన్సీపీ పార్టీ అయింది. అట్లనే అక్కడ అకాలీలు అట్లా మీరు రాష్ట్రాలు మొత్తం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళంతా కొంచెం ఇబ్బందులే ఎదుర్కొన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరు అయితే ఉన్నారు, అటు చంద్రబాబు గారు ఇటు జనసేన, వాళ్ళిద్దరితో ఆటాడతారో ఎట్లా తెలియదు. కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ బలహీనపడుతున్నప్పుడు తన బలపడడానికి ఒక ఎత్తుగడగానే ముందుకు పోతున్న పరిస్థితి. కాబట్టి మేము బీఆర్ఎస్ని బీజేపీని ఎప్పుడు వేరుగా చూడలేదు, గతం నుంచి చూడలేదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరి డిఎన్ఏ ఎక్కడ ఉందనేది ఈజీగా అర్థమైపోతుంది. మాతో పాజిటివ్గా ఉండేటోళ్ళు ఎట్లా ఉంటారు అనేది మాకు తెలుసు. ఇప్పుడు స్టాలిన్ మన డిఎంకే పార్టీ ఉన్నది, మా క్లోన్ ఉన్నట్టే ఉంటారు వాళ్ళు. అట్లనే ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉన్నాడు, శిబు సోరెన్ కొడుకు జార్ఖండ్లో. వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఆమె టీఎంసీ పెద్దమ్మ ఉన్నది, ఆమె ఎప్పుడు ఎటుంటుందో తెలుస్తలేదు, అర్థమైతేనే ఉంటుంది. ఒకసారి ఇండియా కూటమి అటు ఇటు పోతూ ఉంటుంది. నితీష్ కుమార్ కూడా అట్లనే అయిండు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మాకు దగ్గరగా ఉండబట్టి అఖిలేష్ యాదవ్ మీద టార్గెట్ చేస్తుండే. అంతకుముందు మాయావతి గారు మాతో ఉంటుండే ఉత్తరప్రదేశ్లో, ఆమెను టార్గెట్ చేసి ఆమెను మొత్తం మింగేసిండ్రు. బీఎస్పీ పార్టీనే మొత్తం బీజేపీ ఎట్లా పూర్తిగా స్వాధీనంలోకి తీసుకుందో, అంత పెద్ద ఎత్తున కాంశీరామ్ గారు చేసిన మూమెంట్ ద్వారా వచ్చిన పార్టీని కూడా ఏ విధంగా డిక్లైన్ చేసిందో చూసినాం. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ వీళ్ళ కొట్లాట, వీళ్ళ అంతర్గత కుమ్ములాటలు బీజేపీ కలిసి రావాలని వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ దేశంలోనే వాళ్ళు బతికేటట్లేరు. మా మల్లికార్జున ఖర్గే గారు చెప్పిన ప్రకారం చూస్తే ఈ డిసెంబర్ లోపే వాళ్ళు కూలిపోతారనే ఒక చర్చ ఉంది. ఏది బీజేపీ కేంద్రంలో డెఫినెట్గా అది మోడీతోనే ప్రాబ్లం అవుతుంది అనేది ఒక చర్చ జరుగుతున్నది. కాబట్టి 75 సంవత్సరాలది ఉన్నది కదా ఏదో ఒక దాన్ని అనేది వాట్ ఈస్ ది ఏమంటారు హానరబుల్ ఎగ్జిట్ అని అంటే మోడీ దిగుతాడా? 75 సంవత్సరాలు పూర్తి దిగే అవకాశం ఉందా? తర్వాత మోదీతో వచ్చే వ్యతిరేకత బీజేపీకి కూడా సమస్యే, నాయకునితో వచ్చే వ్యతిరేకత పార్టీలకు సమస్య. పార్టీలకు ఏం వ్యతిరేకత ఉంటుంది? పార్టీ విధానాలు, పార్టీ యొక్క ఏమంటాము మేనిఫెస్టోలు ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉండవు. నాయకుల యొక్క పనితీరే పార్టీకి వ్యతిరేకత అవుతుంది. ఇప్పుడు మోడీనే ఒక బ్యాగేజ్ అవుతున్నట్టుగా ఒక ఆలోచన మా పార్టీలో ఉంది. కాబట్టి ఈ ఓట్ చోరీ లాంటివి కూడా పెద్ద ఎత్తున బీజేపీకి నష్టం చేస్తున్న పరిస్థితి. తన మిత్రులు తనతో సఖ్యతగా ఉంటున్నట్టుగా కూడా కనబడదు మనకు. నితీష్ కుమార్ బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ స్టాండ్ ఎట్లా ఉంటుందో చూడాలి కదా. ఇటువైపు చంద్రబాబు గారి మీద కూడా ఇవేపు ప్రకటనలు అయితే ఫుల్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు మరి పైసలు వస్తున్నాయా లేదనే దగ్గర అన్ని సమస్యలే ఉన్నాయి. సో వాళ్ళిద్దరు కనుక దాల్చుకుంటే బీజేపీకి కష్టమే కదా. రైట్. సో నిరుద్యోగుల అంశం గురించి మాట్లాడాలి. నిరుద్యోగులు వర్సెస్ అద్దంకి, ఎందుకు మీ మధ్య ప్రేమనా పగనా లేకపోతే ఏమనుకోవాలి? ఎందుకంటే మీరు సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి చిక్కడపల్లి వాళ్ళతో మాట్లాడారు, సమస్యలు విన్నారు. ఆ తర్వాత మళ్ళీ అద్దంకి దయాకర్కు ఫోన్లు వస్తున్నాయి, గాంధీ భవన్ ముట్టళ్ళు అవుతున్నాయి, వాళ్ళు వినతి అంటున్నారు, మీరేమో ప్రొటెక్షన్ అంటున్నారు. అసలు ఏం జరుగుతున్నారు నిరుద్యోగుల విషయంలో? అవి వాళ్ళది ఏమంటాం ప్రేమనే వాళ్ళది.
వాళ్ళు తాత్కాలికంగా కోపంతో ఉన్నా లేకపోతే ఆవేశంతో ఉన్నా వాళ్ళది ప్రేమనే. ఎందుకంటే మాకు ఉద్యోగాలు కావాలనేది వాళ్ళ డిమాండ్. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది, ఇది క్లియర్. కానీ ఈ టైం బౌండ్లో కావాలనే వాళ్ళ ఏంటిది మూమెంట్ టాక్టిక్స్, కాబట్టి వాళ్ళు చేసుకునే హక్కు ఉన్నది. నేను ఆ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన ఆ ఓపికగా కూర్చొని లైబ్రరీలో ఏదైతే మేము వాళ్ళ నుంచి తీసుకున్నామో సమాచారం, చాలామంది ఏంటంటే నాట్ ఈవెన్ మన తెలుగు వాళ్ళే కాదు, అబ్రాడ్గా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియ ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఇట్లా గత ప్రభుత్వంలో ఎవరు కూడా ధైర్యం చేయలేరు, కనీసం ఉస్మానియా యూనివర్సిటీ కూడా పోలేకపోయారు. ఏకంగా నిరుద్యోగుల దగ్గరికి వినాలి, వాళ్ళది వింటే వాళ్ళ బాధ వింటే మనకు అర్థమైద్దనే ఉద్దేశంతో. బాధ శాతం ఉంది కానీ దాంట్లో రాజకీయ కోణం కొంచెం ఉంటుంది. బట్ అయినా కూడా స్టూడెంట్స్ కొరకే కదా, మనం తిట్లైనా పడాలి, కోపాన్నైనా భరించాలి, ఆవేశాన్నైనా కూడా భరించాలి. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కాబట్టి వాళ్ళ కోసమే కదా. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డా ఏం చేసినా కూడా బాధ్యతగా ఉన్న ప్రభుత్వం నేను వాళ్ళకి చెప్పినా కూడా ఆ రోజు మేము మన వాళ్ళు కూడా వచ్చింది తొలివేలకు కూడా. ఇప్పుడు ఒక పైప్ లైన్లో 60,000 ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని పక్కన పెట్టి మనం కొత్త జాబ్ చేయలేము కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేసేసినాం. నోటిఫికేషన్స్ ఉన్న వాటిని వాడు ఎవడు ఉండగా పోరగాడు వాడు అన్లా వరకు పెట్టిండు, ఇష్టం వచ్చినట్టు అంత చేసిండు చూడాలి. ఏం పేరు ఉండే లేదా టీఎస్పీఎస్సీలో అప్పుడు పని చేసినోడు. పేపర్ లీక్లు Group 1 to Group 4 వరకు అంత లీక్లు అయినాయి కదా, దానివల్ల పోస్ట్ పోన్ అయినాయి. దాన్ని మనం తీసుకొచ్చి రీకండక్ట్ చేయడం, తర్వాత కొన్ని హెల్త్కు సంబంధించి ఇట్లాంటివి చేసిన తర్వాత ఏమైంది, ఈ గ్యాప్లో మళ్ళీ న్యూ నోటిఫికేషన్స్ పడాలనే డిమాండ్ వాళ్ళ నుంచి వచ్చింది. ఇప్పుడు మన డిమాండ్ చేసే పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీతో పని చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే ఏమైంది, ఇప్పుడు వీళ్ళు మూమెంట్ చేసే టైంలో ఈ టైంలో అంతా హాయిగా మంచిగా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు చదువుకున్నారు, మన దీంట్లో ఉన్న వాళ్ళు ఏది లైబ్రరీలో ఉన్న వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి 60,000. ఇప్పుడు వీళ్ళకి రావాలి, మీరు ఫ్రెష్ నోటిఫికేషన్స్ చేయమనే డిమాండ్, అది న్యాయమైంది. దానికి ప్రభుత్వం కూడా వ్యతిరేకత లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏమో క్రెడెన్షియల్ కావాలమ్మా మేము కొట్లాడితే వచ్చిందని కొంతమంది బీఆర్ఎస్ ప్రొవోకేటెడ్ ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు. కాబట్టి వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకోటి స్టూడెంట్స్ కొరకైనా నిరుద్యోగుల కొరకైనా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆవేశంతో ఉండదు. వ్యక్తులు చేసే స్టేట్మెంట్స్ వల్ల వాళ్ళకు నష్టం జరుగుతుంది. రియల్ సఫరర్స్ యొక్క నేను మెసేజెస్ తర్వాత ఫోన్స్ నేను అటెంప్ట్ చేస్తా కదా, వాళ్ళలో ఆర్ద్రత మనకు ఉన్నది కాబట్టి అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు రావాలి అనేది వాళ్ళకు ఒక బలమైన కోరిక ఉన్నది. కొంతమంది వచ్చి నోటిఫికేషన్స్ కొంటే ముందే వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అన్న, మనకు ఎకనామికల్ ఇష్యూస్ అవుతున్నాయి అన్న. అంటే నేను ఒక ప్రత్యామ్నాయం ఇట్లా అనుకున్నాం కూడా, ఏంటి అప్పుడు కూడా కోచింగ్స్ అండ్ ఫ్రీ కోచింగ్లు ఇట్లాంటి ఇచ్చే పరిస్థితి ఉండాలి అని కోరుకున్నట్టు. కానీ ఇవన్నీ కూడా నేను వాళ్ళతో కూర్చున్నప్పుడు నాకు ఒక క్లియర్ మైండ్ వచ్చింది కూడా, ముఖ్యమంత్రి గారికి ఆ విషయం చెప్పిన. అయితే వారితో కలిసి కూడా వారు కూడా కలవడానికి అసలు సమస్య లేదు. కానీ వచ్చి ఎవరైనా ఇట్లనే మనకు ఇప్పుడు దాదాపు 30-35 మంది మాట్లాడితే ఒకళ్ళిద్దరు మాట్లాడిందే కదా అంత, వాళ్ళు కేటీఆర్ దాంట్లో ఇట్లా పెట్టుకుని ఏంటంటే వాళ్ళకి కావాల్సింది అది. దాని కొరకు ఎందుకు మనం ఉద్యోగాలు ఇస్తే అయిపోతుంది. కాబట్టి ఎవరో వచ్చి ఆడలొల్లి చేస్తారు. ఇది వాళ్ళతో మాట్లాడడానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. అయితే దాన్ని బట్టి గారితో పాటు శ్రీధరబాబు గారు, ఇటు పొంగులేటి గారు వీరితో కలిసి మంత్రులతో ఒకటి ఏర్పాటు చేసి మనము వాళ్ళ డిమాండ్లు ఏంది, వాళ్ళని ఏం మాట్లాడదాం అనేది ప్లాన్ చేద్దామని చెప్పేసి వారు చెప్పింది. మరోసారి నిరుద్యోగులతోటి ప్రభుత్వం కూర్చుంటుంది. ఇప్పుడు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు అని చెప్పడానికి ఎందుకు లేదు అని అంటే, అక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా చెప్పాలనుకున్నప్పుడు వాటి అన్నీ కూడా వివరాలు కూడా తీసుకోవాలి. ఊరికే ఇప్పుడు జీపీఓస్ అడిగితే మన రెవెన్యూ మినిస్టర్ గారు ఉండాలి. సో సంబంధిత శాఖ మంత్రిని కూర్చోబెట్టుకొని దాని మీద ఒక క్లారిటీ ఇస్తారు. సంబంధిత శాఖ కాదు, బట్టి గారు దీని మీద ఏం చేస్తుండ్రు మొత్తం పూర్తి స్థాయి ఒక డీటెయిల్స్ తెచ్చుకున్నారు. గతంలోనే కోదండరామ్ గారు, మన వెంకట్, చెనగాన్, దయాకర్ వీళ్ళంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాని మీద ఏ శాఖల్లో ఏవేవి ఉన్నాయనేది కూడా డీటెయిల్స్ తీసుకొని నేను కూడా అధికారులను కనుక్కున్నా వీళ్ళని కలిసినాక. ఫస్ట్ టైం నేను ఏది లైబ్రరీకి పోయినప్పుడు వీళ్ళు వచ్చి అడిగిండ్రు కదా, నిలదీసుడు సేవ ఇట్లాంటివి జరిగినప్పుడు నేను ముఖ్యమైన అధికారిని అడిగితే సార్ మనం ఇది చేయబోతున్నాము అని చెప్పేసింది. సో ఇంకా పాజిటివ్
సో అట్లా నేను వీళ్ళ ఇంకా ఏమున్నాయని ఇంటానికని మళ్ళీ ఆ రోజు వస్తా అని చెప్పిన కాబట్టి నేను వెళ్ళడం జరిగింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఉద్యోగాలు వేయకుండా ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. తర్వాత మన వాళ్ళ పిల్లలు అనే ఇష్యూస్ కూడా కొంతమంది సౌమ్యంగా చెప్పగలుగుతారు, కొంతమంది ఆవేశంగా చెప్తారు, కొంతమంది తీవ్రంగా చెప్తారు. ఈ 3 రకాలు ఉంటాయి. ఎంత మనం అంతా చూసి వచ్చింది కాబట్టి నేను వాటి విషయంలో నేనేం ఫీల్ కాను. ఎందుకంటే వాళ్ళకి అడిగే హక్కు ఉంది కాబట్టి అడగనీయని చూస్తే ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల వాళ్ళు చేసే నిరసనల పట్ల కూడా ఏం వ్యతిరేకత లేదు. కాకపోతే ఎకనామిక్ పర్మిషన్స్ అంటే ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే డిపార్ట్మెంటల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉంటే వాటిని అధిగమించి కానీ అక్రమ అరెస్టు చేస్తున్నది. మేము వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వినతి పత్రాలు ఇప్పుడు నాకు కూడా చేసిండ్రు అన్న, మేము ఈ రోజు పెట్టుకుంటాం, ఆ రోజు మంత్రులు ఉండమని అన్న అని చేసిండ్రు. ఆ రోజు మంత్రులు కాదు, నేనే ఉండలేను, నేనే లేను అంటే వాళ్ళు అనుకున్న టైం స్టిపులేటెడ్ టైంకు కాదు, మేమే దాన్ని మీటింగ్ ఎవరైతే అసలు బస్సు యాత్ర చేసినాం మేము, తర్వాత ఇవన్నీ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రిగేట్ చేసి ఒక మీటింగ్ అనుకొని దాన్ని మళ్ళీ మంత్రులతో పెట్టి టైం వాళ్ళ టైం చూసుకొని పెట్టి పూర్తి స్థాయి వివరాలతో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా పోయి చెయ్యాలంటే ఆ అవకాశంని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉండాలి. పిల్లలేమో ఆవేదనతో బాధతో ఉంటారు, వీళ్ళేమో రాజకీయ నాయకులు కొంతమంది ప్రొవోక్ చేసి చేస్తుంటారు. దానివల్ల ఏమైతే డిస్టర్బ్ అవుతుంది. కానీ అయినా సరే నేను దాని పర్సువేషన్లోనే ఉన్నా. ఏదో వాళ్ళు గాంధీ భవన్ ముట్టడనో ఇంకేదో దాన్ని కాకుండా దాన్ని డెఫినెట్గా దాన్ని కంటిన్యూ చేయడము, ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్లు రావడమే ప్రభుత్వ లక్ష్యంగా నేను ఇన్వాల్వ్ అయింది కూడా అందుకని. మాలాంటి వాళ్ళం కూడా మామూలుగానైతే నేను ఈ విద్యార్థులది నిరుద్యోగం సంబంధించి నేను ఎప్పుడు పెద్దగా దాని మీద సీరియస్గా తీసుకోలే. ఎందుకంటే కోదండరామ్ గారు, వెంకట్ గారు వీళ్ళు కొంత మన వాళ్ళే చూస్తుండేది. బట్ నాకు ఆ రోజు కొత్తగా అనిపించింది, ఆ రోజు బోనాల రోజు పోయిన రోజు. సో ఇంత మరి మనకు తెలియదు కదా దీన్ని ఏం జరుగుతుంది, దీని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులకు కూడా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో మనకు ఏంది సమస్యను వాళ్ళ దగ్గర తీసుకపోతే పరిష్కరించలేని వాళ్ళు కాదు కదా. కాబట్టి అలాంటి మనం ముఖ్యమంత్రి గారు అయితే అన్నారు ఇట్లా మనం చెయ్యకపోతే కదా, గతంలో ఇది చేసినాం మళ్ళీ ఇప్పుడు మనం చేస్తూనే ఉన్నాం. అది ఎన్ని వేలు అనేది దానికి సంబంధించి సరే నోటిఫికేషన్కి సంబంధించినవి కూడా పైప్ లైన్లో ఉన్నాయి, ఇమీడియట్గా వేయడానికి సిద్ధమై ఉన్నాం. కానీ వాళ్ళతో డిస్కషన్స్ అయితే రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. నేనేం చేయాలి, రాజకీయాలు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూర్చుంటారు అనుకోండి మీటింగ్లకు, ఇట్లనే ఎవరో ఒకరు ఇద్దరు అని అంటే అదొక ఇష్యూ అవుతుంది. దానికి ఎందుకు మనం చేసేదాన్ని చేసేద్దాం, చేయడంలో ఎలాంటి తేడా కూడా లేదు. తర్వాత డిలే అవుతున్నదని పిల్లలనే విషయంలో డిలేకి కూడా కారణాలు వాళ్ళకు అక్కర్లేదు, కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉండే సమస్యలు ఉంటాయి. సో వాటికి అన్నీ సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్న జాబ్స్ అవి, ఏదో లాంగ్ స్టాండింగ్ క్లియరెన్స్ తీసుకోవాలి. అసలు వాటి మీద జీతాలు రావడం బంద్ అయ్యి 8 సంవత్సరాలు ఉన్నాయి, 7 సంవత్సరాలు ఉన్నాయని అంటే అసలు అది స్ట్రక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రివోక్ చేసుకోవాలి. అవన్నీ మళ్ళీ మనం ఒక సంవత్సరానికి ఎన్ని జాబ్స్ ఇస్తే అంత బడ్జెట్ మళ్ళీ ఉండాలి. జీతాలు వాళ్ళు ఏమంటారు అన్న 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9 నాటి ఇస్తాను, 2 లక్షలు ఇచ్చేయండి. 2 లక్షల ఉద్యోగాలు మనం ప్రకటించిన పరీక్షల నిర్వహణ ఇవన్నీ కూడా సాంకేతిక అంశాలు ఉంటాయి. కానీ మీరు ఆయాలు ఎట్లా అన్నారు, ఈ వాదన వాళ్ళది. అది ఏమంటాము వాళ్ళు అడగొచ్చు కానీ దాంట్లో అది ఎట్ ఏ టైం కనీసం అంటే 25,000 to 30,000 వరకు పరీక్షల నిర్వహణ తర్వాత అపాయింట్మెంట్స్ వరకు చేయొచ్చు అనేది ఉన్నది. కాబట్టి పోయినసారి ఏంటంటే ఒక దశ అయిపోయింది, వాటిని మనం చేసుకోగలం, ఇప్పుడు కూడా చేస్తాం. కాబట్టి నిరుద్యోగులు ఏం బాధపడనక్కర్లే. ఎవరైనా సరే గిట్నే వాళ్ళ రాజకీయాల కొరకు వాళ్ళ వ్యక్తిగత ప్రచారం కొరకు చేసిన వాళ్ళని కూడా మనం ప్రేమిద్దాం, నష్టం దాంతో వచ్చే సమస్య ఏం లేదు కదా. మన పిల్లలు మనలో అంటేనే మనమేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఉద్యమాలు తెలుసు, వాళ్ళు కొట్లాడేది వాళ్ళ ఒక్కల కొరకు కాదు. ఇప్పుడు వాళ్ళు ప్రెషర్ పెట్టినా కూడా వాళ్ళు పుట్టేది వాళ్ళ ఒక్కల కొరకు కాదు కదా. లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద తాజా రాజకీయాల మీద అద్దంకి దయాకర్ స్పందనను చూసాం. సో నిరుద్యోగులు నిరుత్సాహపడాల్సినట్టు అవసరం లేదు. ఖచ్చితంగా మరొకసారి నిరుద్యోగులతోటి మంత్రివర్గం అంతా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళతో చర్చించి అన్ని సమస్యలకు సొల్యూషన్ చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వబోతున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.